Subscribe to Color Frames. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననుంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతోంది. ఈసారి ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. భద్రత కారణాల దృష్ట్యా భారత్ ఆడబోయే మ్యాచ్లన్నీ హైబ్రిడ్ మోడల్ ప్రకారం దుబాయ్లో జరుగుతాయి. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్ ధరలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది. అయితే కరాచీ, లాహోర్, రావల్పిండి వేదికగా జరిగే మ్యాచ్లకు సంబంధించిన టికెట్ల వివరాలను మాత్రమే ప్రకటించారు. దుబాయ్ వేదికగా జరిగే భారత మ్యాచ్లకు సంబంధించిన టికెట్ల వివరాలను ప్రస్తావించలేదు. మరి భారత్ పాక్ హై వోల్టేజ్ మ్యాచ్ టికెట్లకు ఎంత రేటు నిర్ణయిస్తారో చూడాలి. కాగా టికెట్ ధరలను వివిఐపి, విఐపి, ప్రీమియం, ఫస్ట్ క్లాస్ మరియు జనరల్ ఇలా వేర్వేరుగా విభజించారు. గ్యాలరీ టికెట్ ధర 25,000 కాగా వివిఐపి సీట్ల ధరను 20,000కు అమ్ముతున్నారు. విఐపి టికెట్ల ధర 12,000గా నిర్ణయించారు. ఇది కాకుండా ప్రీమియర్, ఫస్ట్ క్లాస్ మరియు జనరల్ టికెట్ ధరలు 7,000, 4,000 మరియు 2,000కు నిర్ణయించారు. అయితే ఇదంతా పాకిస్తాన్ కరెన్సీ ప్రకారమే ఉంటుంది. ఇండియా కరెన్సీలో జనరల్ టికెట్ చూస్తే 370 రూపాయలు మాత్రమే. క్రికెట్ అభిమానులు ఛాంపియన్స్ ట్రోఫీకి టికెట్లు కొనాలనుకుంటే ఈ అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అన్ని జట్లు సన్నాహాలు ప్రారంభించాయి. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 20న భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా తన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 2న జరగనుంది. టోర్నీలో ఫైనల్ మ్యాచ్ తో కలిపి మొత్తం 15 మ్యాచ్లు జరుగుతాయి. మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఈ 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. అంటే ఒక్కో గ్రూప్ లో 4 టీంలు ఉంటాయి. గ్రూప్ ఏ లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్. గ్రూప్ బి లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.